హలో హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ క్యాలీఫ్లవర్, బంగాళదుంప, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యాలీఫ్లవర్ అండ్ బంగాళదుంప, పచ్చి బఠానీలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బఠానీ, ఆలు, క్యాలీఫ్లవర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కారం, కొంచెం వాటర్ కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని మన క్యాలీఫ్లవర్ కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర ఇలా మంచిగా కలుపుకొని అంటే క్యాలీఫ్లవర్, బంగాళదుంప, బఠానీ కర్రీ రెడీ. సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, పుల్కా, జొన్న రొట్టె, రైస్ బెస్ట్ కాంబినేషన్ కర్రీ. అంతే.